హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5th టెస్ట్ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అక్కడ మరి ఈ డే 2లో మరి ఏం జరిగిందంటే అక్కడ మరి ఒక వికెట్ లాస్ ఓవర్ నెట్ స్కోర్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరి ఎక్కువసేపు అయితే క్రీజ్ లో అయితే ఉండలేకపోయింది. అక్కడ జస్ట్ 181 కే ఆల్ అవుట్ అయింది. అక్కడ మొత్తం అక్కడ చూసుకుంటే సామ్ కాన్స్టస్ అక్కడ మరి 23 అయితే కొట్టిండు 38 బాల్స్ లో. సిరాజ్ అయితే మరి మంచి స్పెల్ అయితే వేసిన చెప్పుకోవచ్చు అక్కడ మరి మార్నింగ్ అయితే. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే లబుషేన్ అక్కడ బుమ్రా అవుట్ వేసిండు. ఇక స్టీవెన్ స్మిత్ 33 అయితే కొట్టిండు. మరి స్టీవెన్ స్మిత్ అండ్ వెబ్స్టర్ దగ్గర నుంచి అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. బట్ తర్వాత ఎక్కువసేపు అయితే ఉండలేకపోయింది. అక్కడ ప్రసిద్ధ కృష్ణ మరి వేవర్ లెంత్ వేసినా కానీ అక్కడ మంచి క్రూషల్ వికెట్ అయితే తీసిందని చెప్పుకోవచ్చు. స్టీవెన్ స్మిత్ వికెట్ కూడా మరి అక్కడ ప్రసిద్ధ కృష్ణ తీసిందని చెప్పుకోవచ్చు. మరి కొంచెం వేవర్ లెంత్ ఉన్నా కానీ ఒక్కొక్క బాల్ మాత్రం చాలా డిఫికల్ట్ గా మనకైతే కనబడుతుంది. ఇక ట్రావిస్ హెడ్ కూడా అక్కడ మరి ఏ మాత్రం కూడా స్కోర్ అయితే ముందుకైతే తీసుకెళ్ళలేకపోయిండు. జస్ట్ అక్కడ 4 runs కి అవుట్ అనే చెప్పుకోవచ్చు. అక్కడ మంచి డెలివరీ అక్కడ సిరాజ్ దగ్గర నుంచి అయితే అవుట్ అనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే వెబ్స్టర్ అండ్ అలెక్స్ క్యారీ దగ్గర నుంచి అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వెళ్తుంది, స్ట్రాంగ్ పార్ట్నర్షిప్. అక్కడ మన బౌలింగ్ లో చూసుకుంటే మరి ఎవరు లేరు. అక్కడ వికెట్ తీస్తుంది బుమ్రా కూడా బయటకు వెళ్ళిండు అండ్ సిరాజ్ కూడా టైర్డ్ అయిండు. ఇక ప్రసిద్ధ కృష్ణ అక్కడ ఒక బాల్ మంచి ఇస్తున్నాడు, ఒక బాల్ మాత్రం బౌండరీ బాల్ అయితే ఇస్తున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే కంప్లీట్ గా మొత్తం అక్కడ ఆస్ట్రేలియా వైపు అయితే మ్యాచ్ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్ల. బట్ ఎనివే మళ్ళీ అక్కడ ప్రసిద్ధ కృష్ణ అయితే తీసుకొచ్చింది అక్కడ విరాట్ కోహ్లీ అండ్ వికెట్ అయితే తీసింది మరి అక్కడ అలెక్స్ క్యారీది. ఇక తర్వాత మనం చూసుకుంటే ప్యాట్ కమిన్స్ అండ్ వెబ్స్టర్ దగ్గర నుంచి అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వెళ్తుంది. మరి అక్కడ బుమ్రా లేరు, వీళ్ళిద్దరు కూడా చాలా టైర్డ్ అయ్యారు. బట్ అక్కడ నితీష్ కుమార్ రెడ్డి 2 క్రూషల్ వికెట్లు అయితే తీసింది అక్కడ మరి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ ది. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే మళ్ళీ అక్కడ వెబ్స్టర్ వికెట్ అయితే తీసింది ప్రసిద్ధ కృష్ణ. ఓవరాల్ చూసుకుని మరి ప్రసిద్ధ కృష్ణ వేవర్ లెంత్ వేసినప్పుడు కూడా 3 వికెట్లు మాత్రం చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు. ఆ 3 వికెట్లు మాత్రం అన్ప్లేయబుల్ బాల్స్ అని చెప్పుకోవచ్చు. ఆ 3 మాత్రం. ఇక లాస్ట్ లో అక్కడ మరి బౌలర్ వికెట్ అక్కడ మహమ్మద్ సిరాజ్ అయితే తీసుకున్నాడు బోల్డ్ తోని. ఇక ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 181 అయితే కొట్టింది. అక్కడ మన బౌలింగ్ లో చూసుకుంటే మరి అక్కడ బుమ్రా 2 వికెట్లు తీసుకున్నాడు, మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు అయిన నితీష్ కుమార్ రెడ్డి 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నారు. ఓవరాల్ చూసుకున్న మన బౌలింగ్ అటాక్ మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడ్డది. అక్కడ బుమ్రా బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ స్టెప్ అప్ అయింది అక్కడ ప్రసిద్ధ కృష్ణ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మిడిల్ ఓవర్స్ లో అక్కడ మనం చూస్తే వెబ్స్టర్, ప్యాట్ కమిన్స్, అలెక్స్ క్యారీ ఈ 3 వికెట్లు అనేది చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ప్యాట్ కమిన్స్ వికెట్ తీసిండు అండ్ ప్రసిద్ధ కృష్ణ క్రూషల్ అక్కడ అలెక్స్ క్యారీ అండ్ వెబ్స్టర్ వికెట్ అయితే తీసిండు. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ వికెట్స్ అని చెప్పుకోవచ్చు మన టీం ఇండియాకి ఈ రోజు అయితే. సో ఓవరాల్ చూసుకుంటే మన బౌలింగ్ అటాక్ మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత మన బ్యాటింగ్ లో అక్కడ మనం చూసుకుంటే మరి జేసల్ ఫస్ట్ ఓవర్ లోనే 16 runs అయితే కొట్టిండు. అక్కడ 4 4 అయితే కొట్టిండు మిచెల్ స్టార్క్ కి. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే కొంచెం స్లో డౌన్ అయితే అయిండు. బట్ ఆ స్లో డౌన్ కాక ఇంకా బౌలెండ్ ఓవర్ లో కూడా రెచ్చిపోతే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. బట్ అక్కడ మరి 22 అయితే కొట్టింది 35 బాల్స్ లో 62 స్ట్రైక్ రేట్ తోని. ఇక తర్వాత కేఎల్ కొంచెం డిసప్పాయింట్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ మళ్ళీ బౌలెండ్ కి దొరికిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత శుభన్ గిల్ షాట్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే వేస్తుంది అందరినీ కూడా. ఎందుకంటే ఒకవైపు రిషబ్ పంత్ పెద్ద షాట్లు అయితే కొడుతున్నారు, అతనికి సపోర్ట్ ఇస్తూ వస్తే చాలా బెటర్ అయితే ఉండేది. బట్ ఇతను కూడా పెద్ద షాట్ ఆడబోయిను. అక్కడ మళ్ళీ అక్కడ వెబ్స్టర్ అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ జడేజా చేసినట్టు మరి ఇతను కూడా స్ట్రైక్ పంతుకి ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. ఇంకా మన చేతిలో ఇంకొక 2-3 వికెట్లు అయితే ఎక్స్ట్రా మన చేతిలో అయితే ఉండేవి. బట్ ఓవరాల్ చూసుకుంటే మరి చాలా డిసప్పాయింట్ షాట్ అయితే మనకైతే కనబడుతుంది శుభ్మన్ గిల్ దగ్గర నుంచి. ఇక తర్వాత విరాట్ కోహ్లీ సేమ్ ఓల్డ్ స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ బౌలర్కే అక్కడ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉన్న బాల్ ని అక్కడ ఆడవేండు, మళ్ళీ అక్కడ క్యాచ్ స్టీవెన్ స్మిత్ కి ఇచ్చైతే అవుట్ అని చెప్పొచ్చు. చాలా డిసప్పాయింట్ అయితే కనబడుతుంది. మరి సేమ్ ఓల్డ్ స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది విరాట్ కోహ్లీ దగ్గర నుంచి. మరి చూడాలి మరి ఏ విధంగా మరి తను ముందుకెళ్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి కొంతమంది అంటున్నారు మరి ఇదే లాస్ట్ మ్యాచ్ అంటున్నారు. మరి చూడాలి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ ఇంగ్లాండ్ టూర్కి ఉండాలంటే ఖచ్చితంగా అతనైతే చేంజ్ అయితే చేసుకోవాలి మరి. ఇక తర్వాత పంత్ మాత్రం చాలా బెటర్ మనకైతే కనబడ్డది ఈ మ్యాచ్ లో. మరి అతనికైతే ఫ్రీ లైసెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 61 కొట్టిండు. మరి అక్కడ 33 బాల్స్ లో 6 4s 4 6s T20 స్ట్రైక్ రేట్ అక్కడ మరి 184 స్ట్రైక్ రేట్ అవుతుంది. రిషబ్ పంత్ నాకడపోతే మాత్రం చాలా డేంజరస్ పొజిషన్ లో అయితే ఉండేది ప్రస్తుతానికైతే మన టీమిండియా. ప్రస్తుతం అక్కడ మనం చూసుకుంటే 145 runs లీడ్ అవుతుంది. ఇతనికి సపోర్ట్ చేసిన రవీంద్ర జడేజా కూడా మనం అయితే మెచ్చుకోవాల్సిందే. 8 runs కొట్టినప్పుడు కూడా పక్క పండు చూసుకుంటే అక్కడ మరి 39 బాల్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ పార్ట్నర్షిప్ అయితే మనకైతే ఉండదు వీళ్ళిద్దరి దగ్గర నుంచి. ఆ తర్వాత మళ్ళీ పెద్ద షాట్ ఆడపోయింది అక్కడ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే అక్కడ మనం చూసుకుంటే 61 runs అనేది చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ దగ్గర నుంచి. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా మరి జల్దీ అవుట్ అయింది అక్కడ మరి జస్ట్ 4 runs కి. ప్రస్తుతానికి క్రీజ్ లో అక్కడ వాషింగ్టన్ సుందర్ 6 మీద ఉన్నాడు అండ్ రవీంద్ర జడేజా 8 మీద అయితే ఉన్నారు. ఇక ప్రస్తుతం మన టీం ఇండియా స్కోర్ 145 runs లీడ్ అవుతుంది. ఇంకొక
60-70 రన్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. అరౌండ్ అక్కడ 210, 220 లోపు అయితే మన వాళ్ళు అయితే టార్గెట్ అయితే వేయలేదు. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నారు, ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.